హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ, అలాగే నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి కామెంట్ చేస్తున్న వారందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇప్పుడు ఈరోజు పీతల ఈగురండి. పీతలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మా వారు పీతలను చేసి ఇచ్చేశారు. ఇలా శుభ్రంగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పీతలను చేసిన వెంటనే కూర అయితే వండేసుకోవాలండి, లేదంటే పీతలు పాడైపోతాయి. మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే తగినంత ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలిపి మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి కూడా మగ్గేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వంకాయలు మగ్గేంత వరకు బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత పీతలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు పీతలు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసినట్టు ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టాలి. మళ్ళీ పీతలు బాగా ఆయిల్లో మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలపాలి. ఉప్పు కారం పీతలకు బాగా పట్టేటట్టు బాగా కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మా పిల్లలకి ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. పీతల ఈగురు, పీతల పులుసు ఎలా అయినా సరే పీతలు అంటే చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలకు. మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసి తగినన్ని వాటర్ పోసేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డ తర్వాత 1 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా లవంగం ముగ్గల పొడి, గరం మసాలా, అలాగే కరివేపాకు పొడి కూరలో వేసుకోవడం చాలా ఆరోగ్యం అండి. ప్రతి కూరలో అయితే వేసుకుంటాను. ఇలా బాగా కలుపుకుని దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అంతేనండి, పీతల కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.